హలో ఫ్యామిలీ. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సూర్య గారు వస్తున్నారు అని చెప్పేసి. అందుకే ఈరోజంతా కూర్చొని ఇలా ఒక చిన్న వాట్ టు సే మెమరీ బుక్లెట్ అనొచ్చు, లేకపోతే చిన్న బుక్ లాంటిది అనమాట. నా ఫీలింగ్స్ అన్నీ పేపర్స్ పైన రాసి చిన్న బుక్లెట్ లాంటివి తయారు చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఎవరో తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్ పైన పేరు రాసి తీసుకో 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 అని ఇవ్వడం చేత కాదు. అది చిన్నప్పుడు ఏదో ఒక సినిమాలో ఈ డైలాగ్ విన్న దగ్గర నుంచి ప్రతి ఈవెంట్కి, ఈవెన్ న్యూ ఇయర్ అయినా, ఫ్రెండ్షిప్ డే అయినా, ఏదైనా సరే చిన్నప్పుడు కూడా ఇలా గ్రీటింగ్స్ తయారు చేసి ఇచ్చేదాన్ని. ఈవెన్ మా మీనాక్షి, మీనాకు కూడా, అండ్ కిరణ్ మైకి అయితే ఇచ్చినట్టు ఏం గుర్తులేదు. బట్ చిన్నప్పుడంతా మీనా ఫ్రెండ్గా ఉన్నింది కాబట్టి తనకి గ్రీటింగ్స్ తయారు చేసి ఇవ్వడం, లేదా అట్లీస్ట్ నాకు టైం లేక గ్రీటింగ్ కొంటే దానిలో ఏదో ఒక లెటర్ అన్నా రాసిస్తానమాట. సో అలాగా ఆల్రెడీ లాస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నా దగ్గర అంత టైం లేకపోవడం వల్ల, అంటే ఆఫీస్ టెన్షన్స్ అండ్ ఆల్ ఆఫ్ సడన్ పెళ్లి చూపులు అనేసరికి ఆబ్వియస్లీ నేను ప్రీ ప్లాన్డ్గా లేను. ఇన్ఫ్యాక్ట్ పెళ్లి చూపులకు కూడా చీర కుట్టడానికి ఇచ్చానమాట. అది వచ్చే లోపలే నేను బయలుదేరి హైదరాబాద్ వచ్చి పెళ్లి చూపులు అటెండ్ అవ్వాల్సి వచ్చింది మా వదిన చీర కట్టుకొని. సో అప్పుడు కూడా గ్రీటింగ్ కార్డ్ ఒకటి కొన్నాను. ఐ వోంట్ సే దిస్ ఈజ్ మై ఫస్ట్ లవ్ లెటర్, బట్ ఆల్రెడీ నేను ఆ గ్రీటింగ్తో పాటు నీట్గా ఒక లెటర్ రాసి తనకి ఇచ్చాను అనమాట. వై ఐ చూస్డ్ హిమ్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ త్రూ అవుట్ ఈ 2 months జర్నీలో తను మీద నాకు ఏర్పడిన భావాలన్నీ ఇలా పేపర్స్ పైన రాసి చిన్న బుక్లెట్ లాగా తయారు చేసి తనకి ఇస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసరికి 3 o'clock అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ అని చెప్పా కదా, రన్నింగ్ రేసే. అండ్ కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి, అవి ఈ వీడియోలోనే రివీల్ అవుతాయి. సో సూర్య గారితో పాటు మీకు కూడా రివీల్ చేస్తాను. స్టే ట్యూన్డ్. హలో పీపుల్. సో చూసారుగా, మొన్నంతా కూర్చొని నాకు గ్రీటింగ్ కార్డ్ తయారు చేశాను. ఇప్పుడైతే ప్రస్తుతం చెన్నై నుంచి హైదరాబాద్ బయలుదేరిపోయాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే చెంగల్పట్టు నుంచి చెన్నై వచ్చి నేను ఫ్లైట్ ఎక్కాలి కదా, అక్కడ కనెక్టింగ్ ట్రైన్ ఉన్నింది. ఆ ట్రైన్ వచ్చేసింది, మళ్ళీ అది మిస్ అయితే ఫ్లైట్ అందుకోలేవు అనేసరికి పరిగెట్టాను. రైల్వే స్టేషన్లో చిన్న రాడ్ లాంటిది తట్టుకొని పడిపోయాను అనమాట. బట్ ఇట్స్ ఓకే, పెద్దగా మేజర్గా అయితే ఏం తగలలేదు. ఆల్రెడీ ఏర్పాటు చేసిన సర్ప్రైజ్ సూర్యకు నచ్చుతుందో లేదో చూడాలి. సూర్య గారు వచ్చేసారు. వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళనివ్వకుండా ఫస్ట్ ఇక్కడికి తీసుకొని వచ్చాను అనమాట. ఇదంతా కూర్చొని మొన్న నైట్ డెకరేట్ చేశాను. బట్ ఒక టెన్షన్ ఉండే, అవి ఉంటాయో నేను వచ్చేలోపు ఈ 2 daysలో పగిలిపోతాయేమో అని. బట్ పార్టీ ఈజ్ ఆన్. పుష్ప సూపర్ ఆసమ్గా అనింది అండ్ హీ లైక్ ఇట్. ఐ లవ్ యూ సో మచ్ సూర్య.